నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శ్రీకాళహస్తిలో రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి రైతుల నుండి అర్జీలను స్వీకరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. డ్రైనేజీ కాలువలు లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా చర్యలు చేపట్టి అధికారులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశం. తిరుపతి ఏపీ ఎస్పీ డీసీఎల్ కార్యాలయాన్ని ముట్టడించిన వామపక్ష నాయకులు. పేదలు రైతుల రక్తాన్ని పీల్చేస్తున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందే. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ వారి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తా. చిత్తూరు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ నూతన ప్రధాన కార్యదర్శిగా తవడంపల్లి తహసీల్దార్ సుధాకర్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. శ్రీకాళహస్తిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ సమస్యలు విన్నవించడానికి వివిధ గ్రామాల నుంచి రైతులు వివిధ సమస్యలతో ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు అర్జీలు సమర్పించారు. స్థానిక పీఆర్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులు తమ భూ సమస్యలు పరిష్కరించాలంటూ వినతులు అందజేశారు. పలువురు తమ భూ సమస్యలు ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని పెద్ద ఎత్తున అర్జీలు సమర్పించారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కలెక్టర్ హామీ ఇచ్చి నిర్దిష్ట సమయం లోపల సమస్య పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒక్కో అర్జీదారునితో ముఖాముఖిగా మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తూ నిర్దిష్ట సమయం లోపల సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా భూ రికార్డులు తారుమారు, సరిహద్దుల గొడవలు, ఏళ్ల తరబడి పట్టాలు మంజూరు కాకపోవడం, బాగా పరిష్కార వివాదాలు, రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా సర్వే నెంబర్లు మార్చివేయడం తదితర సమస్యలపై రైతులు అర్జీలను అందజేశారు. కొందరు టిట్కో ఇండ్లు ఇవ్వాలని మంజూరు చేయాలని అభ్యర్థించారు. మరికొందరు తమకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలతో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ముఖాముఖిగా చర్చించి ఆయా సమస్యలను పరిష్కరించేందుకు తగు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, 4 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వర్షాలు కురుస్తున్న తరుణంలో నగరంలో ఎక్కడా వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా కాలువల్లో సజావుగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం అధికారులతో నగరంలోని పలు ప్రాంతాలలో డ్రైనేజీ కాలువలు, లోతట్టు ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలో ఎక్కడా వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ముందస్తుగా కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టిని తొలగించి వర్షపు నీరు, మురుగునీరు సజావుగా వెళ్లేలా చూడాలని అన్నారు. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అన్నారు. నీరు నిలిచిన ప్రాంతాలను శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలని అధికారులను ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా ప్రతిరోజు అన్ని వార్డుల్లో ఫాగింగ్ చేయాలని అన్నారు. లక్ష్మీపురం వద్ద ఏర్పాటు చేయనున్న కూడలి వివరాలను స్మార్ట్ సిటీ ఈఈ రవి కమిషనర్కు వివరించారు. అధికారులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసికుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిఈలు రాజు, లలిత, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తిరుపతి జిల్లా నలుమూలల నుండి సోమవారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజల నుండి జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వివిధ సమస్యలపై డిపిఓ కార్యాలయంకు వచ్చిన పోలీసు సిబ్బంది సమస్యలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలీసు సిబ్బంది సమస్యలు కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్క సిబ్బంది ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జవాబుదారీతనం కలిగి ఉండాలని తెలిపారు. ప్రత్యేకించి వికలాంగులు, వృద్ధులు, మహిళలు ఫిర్యాదులకు
మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మరోసారి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ ఫిర్యాదులను మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో సత్వర న్యాయం చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయా పోలీస్ స్టేషన్లో అధికారులు స్పందించిన పక్షంలో అలాంటి సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇవాళ జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 88 ఫిర్యాదులు అందాయి. వాటిని సంబంధిత పోలీసు అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కార మార్గం చూపవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, నాగభూషణం, వెంకటనారాయణ, డీఎస్పీ సాదిక్ అలీ, సిఐలు జయచంద్ర, తిమ్మయ్య, హరిప్రసాద్, రాములు, సునీల్, బాబీ, సంజీవ్ కుమార్ తదితరులు ఫిర్యాదుదారులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల అర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీనితో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహృతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పీఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీని అభివృద్ధి దిశలో నడిపించాలని మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. నూతనంగా ఎంపికైన మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న కూటమి నాయకులను, జనసేన సభ్యులందరినీ అభినందించేందుకు రాష్ట్ర మంత్రి నాదెళ్ల మనోహర్ రేణిగుంట వచ్చి అక్కడి నుంచి కోడూరుకు బయలుదేరి వెళ్లారు. రేణిగుంట విమానాశ్రయంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రాజారెడ్డి తదితర కూటమి నాయకులు ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు, ముఖ్యంగా రైతులకు మరింత సేవలు చేసేందుకు చక్కటి అవకాశం భావిస్తున్నానని తెలిపారు. తిరుపతిలో జరిగిన దళిత యువకుడు దాడిపై స్పందించిన నాదెళ్ల మనోహర్ ఈ దాడిని రాష్ట్రమంతా ఖండించాలని తెలిపారు. గతంలోనూ అరాచక పాలన కొనసాగిందంటూ హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాండ్ ఆర్డర్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. గతంలో తిరుపతిలో జరిగిన అరాచకాలకు ప్రజలు గుర్తుంచుకోవాలని తెలిపారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన రైల్వే కోడూరుకు బయలుదేరి వెళ్లారు. శ్రీకాళహస్తిలో స్మార్ట్ మీటర్లు పగలగొట్టి వామపక్ష నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా బిగిస్తున్న అదానీ స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాళహస్తిలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను పగలగొట్టి నిరసన తెలియజేశారు. వామపక్ష నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలపై విద్యుత్ రూపంలో మరో 12,717 కోట్ల ఛార్జీలు బాధులకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదానీ స్మార్ట్ మీటర్లతో ఏడాదిలో 30,000 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపుతూ శాశ్వత దోపిడీకి పాల్పడుతుందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం మాట తప్పి దగా చేసిందని, సూపర్ 6 హామీలు నత్తనడకన సాగుతుండగా భారాలు వేగంగా వేస్తున్నారని ఎద్దేవా చేశారు. మీటర్లు బిగించడానికి వస్తే ప్రజలంతా వ్యతిరేకించాలని నాయకులు ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనమాల గురవయ్య, పుల్లయ్య, గంధమ్మణి, గోపి, మురళి, చారులత, గురవయ్య, శివకుమార్, మునిచందు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు ఎప్పుడైతే ఎన్నికలలో ప్రజలకి హామీ ఇచ్చారో హామీలు అమలు జరపడంలో పూర్తిగా విఫలమయ్యారు. అదేవిధంగా విద్యుత్ వినియోగదారులను అధిక ఛార్జీల పేరుతో దోపిడీ చేస్తున్నారు. వెంటనే విరమించుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష రాజ్యంలో ఆందోళన కార్యక్రమం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి సిపిఐ పార్టీ, అదేవిధంగా ప్రజా సంఘాలు అన్ని పాల్గొన్నాయి. పేదలు, రైతుల రక్తాన్ని పీల్చేస్తున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాల్సిందేనని అధికారంలోకి వచ్చాక మాట మార్చేసి కార్పొరేట్ దోపిడీలకు తల వంచేస్తున్న చంద్రబాబు, లోకేష్లకు సూటి సవాల్ విసిరారు సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ.
పగలగొడదామని గత ఎన్నికల్లో గగ్గోలు పెట్టినా మీ మాటలు ప్రగల్భాలు కావని నిరూపించుకోండి. లేకపోతే ఉత్తర కుమారుని వల్ల చరిత్రలో చెత్తబుట్టలోకి వెళ్లిపోతారని కార్పొరేటర్లకు ఊడిగం చేయడం మాని ప్రజల పక్షాన నిలబడి విద్యుత్ భారం నుంచి విముక్తి కలిగించండి అంటూ ఆయన మండిపడ్డారు. తిరుపతి బైరాగపట్టిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు వామపక్ష నేతలు చేపట్టిన భారీ ముట్టడి కార్యక్రమంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందం వెనుక భారీ లంచాలు, దోపిడీలు ఉన్నాయని కె నారాయణ ఆరోపించారు. న్యూయార్క్ నుంచి లంచాలు ముట్టినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, అందుకే 20 ఏళ్లతో పాటు 2 లక్షల కోట్ల భారాన్ని ప్రజల మెడపై మోపేలా అదానీతో పాటు మరో 3 కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆయన ఫైర్ అయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తూ కార్పొరేటర్లకు మేలు చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నిర్ణయాలు రైతులు, పేదలకు ఉరితాళ్లుగా మారాయని, లక్షల కోట్ల భారాన్ని మోయలేక ప్రజలు అధోగతి పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగర్తల, త్రిపుర, అస్సాం, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలలో ఇప్పటికే పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరుగుతున్నాయని, ఆంధ్రాలోనూ అదే జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. కార్పొరేట్ కంపెనీలు నిర్దేశించిన కంపెనీలలోనే రైతులు, వినియోగదారులకు విద్యుత్ పరికరాలు కొనాలని రూల్స్ పెట్టేసి అధిక ధరలకు దోచేసుకుంటున్నారని నారాయణ వివరించారు. ఈఆర్సీ అనే కంపెనీతో కలిసి 63 kV విద్యుత్ లైన్ అసలు ధర 1,07,392 రూపాయలు మాత్రమే కాగా, కొనుగోలు రేటు 2,74,000 రూపాయలకు పెంచేసి 1,67,000 లూటీ చేస్తున్నారని అన్నారు. విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసి స్మార్ట్ మీటర్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని, లేకపోతే ప్రజల తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వెంకటరత్నం మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం వేసిన బాటలోనే కూటమి నేతలు నడుస్తున్నారా, లేక ప్రజోపకరమైన నిర్ణయాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారా, ఇది పాలకులు నిర్ణయించుకోవాల్సిన విషయమని హితవు పలికారు. ఈ ముట్టడి కార్యక్రమంలో వామపక్ష నేతలు పెద్ద ఎత్తున పాల్గొని స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల ఆక్రోశాన్ని ప్రభుత్వం గమనించకపోతే మరిన్ని ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కె రాధాకృష్ణ, చంద్రశేఖర్ రెడ్డి, నగర కార్యవర్గ సభ్యులు ఎం శివ, ఎండే రవి, పద్మనాభరెడ్డి, బలరాం, మంజుల, జింక నాగరాజు, మహేంద్ర, రామకృష్ణ, వైఎస్ మణి, రామచంద్రయ్య, వెంకటేష్, మునీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి ఉరితాళ్ళు లాంటివి స్మార్ట్ మీటర్స్ అంటే రైతులు ఏం చెప్తున్నారంటే దాన్ని అది విష్ణు చక్రం సార్, అది విష్ణు చక్రంలాగా స్పీడ్గా తిరుగుతూ ఉంది, దాని బిల్లు అట్లే వస్తున్నాయని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్స్ ప్రమాదం ఏంటంటే, నేను అగర్తల పోయినా, త్రిపుర, అస్సాం, పంజాబ్, ఒరిస్సా ఈ రాష్ట్రాలకు పోయినప్పుడు అక్కడ అన్ని చోట్ల కూడా ఈ స్మార్ట్ మీటర్కి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది కేవలం ఆంధ్రదేశమే కాదు, దేశం మొత్తం మీదుగా. అదానితో పాటు ఇంకో 3 కంపెనీలకి అప్పగించారు. మొత్తం 20 ఏళ్ళలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల భారం ప్రధానికి మీద పడడానికి ఒక ఆంధ్రప్రదేశ్లోనే సరిపోతుంది. అలాంటి అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ కన్నా ముందు న్యూయార్క్లో ఒక లంచం కేసు వచ్చింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ న్యూయార్క్ నుంచి లంచం ఇచ్చారు. ఆ లంచం ప్రకారం అగ్రిమెంట్ చేసుకుంటే 2 లక్షల కోట్ల రూపాయలు తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మీద పడదేసింది. అది 20 ఏళ్ళ అగ్రిమెంట్. అది ప్రమాదం చేసి చివరికి కోర్టులో కేసు వేశారు. అది అంతర్జాతీయ అవినీతికి చేరిపోయింది. అది కేవలం ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం మేము, కానీ దేశం తిరుగుతూ ఉంటే అన్ని దేశాలలో, అన్ని రాష్ట్రాలలో కూడా అదానితో పాటు ఇంకో 3 కంపెనీస్ కలిపి ఈ అగ్రిమెంట్ ఇచ్చారు. దాని ప్రమాదం ఏంటంటే, ఒకవైపున వాళ్ళు తీసుకునేటువంటి దీనిలో వివరాలు చెప్తాను. వాళ్ళు రైతులు వాడేటువంటి లైన్స్ కానీ, పోల్స్ కానీ, కేవీ స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక కంపెనీ దగ్గర తీసుకోవాలా, బయట తీసుకోవడానికి వీళ్ళ. ఒకే కంపెనీ ఈఆర్సీ చెప్పింది 63 కేవీలకు సంబంధించి 1,07,000 చిల్లర అయితే వీళ్ళు అమ్మేది 2,74,000, అంటే 1,67,000 ఎక్స్ట్రాగా అమ్ముతున్నారు. అట్లాగే 100 కేవీ 1,44,000 అంటే 3,46,000 అమ్ముతున్నారు, అంటే 2 లక్షల ఎక్స్ట్రా అమ్ముతున్నారు. 160 కేవీ 3,13,000 అయితే 6 లక్షలకు అమ్ముతున్నారు, అంటే ఆ 3 లక్షలు ఎక్స్ట్రా.
315 KB. ఇది కూడా 9 లక్షలకైతే 16 లక్షలకు అమ్ముతున్నారు. అది 7 లక్షలకి తేడా. అట్లాగే 100,000 KB ఇది 1,60,00,000 అయితే 1,90,00,000 అమ్ముతున్నారు. 30 లక్షల తేడా. అదేవిధంగా మీటర్ పోల్స్, ఒక్కొక్క పోలు అట్లాంటి పోళ్ళు 3,292 అయితే 10,000కి అమ్ముతున్నారు. అంటే ఇవన్నీ కూడా రైతు ఇబ్బంది పడతాయి. తర్వాత మీటర్కి సంబంధించిన స్మార్ట్ మీటర్లు కూడా వాల్యూ ఉంది. అది కూడా అప్పు మనకి ఇచ్చి మన నెల వసూలు చేస్తారు. అంటే దీన్ని బట్టి కేవలం కరెంటు వచ్చేటువంటి ఛార్జీలు మోతే కాదు, వీళ్ళు వాడేటువంటి వైర్లు, పోల్లు, ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా డబుల్ త్రిబుల్గా అమ్ముతున్నారు. అవన్నీ కొనాలి. దేశం చాలామంది తయారు చేస్తారు, ఆడ కొనడానికి వీళ్ళే, వాళ్ళు చెప్పిన చోటే కొనాలా. ఇది ఒక నిలువు దోపిడీ. అంటే తిరుక్షవరం అంటారు. ఇది ఇంకా తలకాయ కూడా కోసేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒప్పందం. ఇది కేవలం ఈ 4 కార్పొరేట్ కంపెనీలకి ఊడిగించడానికి ఉపయోగపడి ఒకటి కానీ కాదు. దీన్ని ఎందుకు ఆమోదించి నాకు అర్థం కాలే. టీడీపీకి అపోజిషన్ ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పింది, స్మార్ట్ మీటర్స్ మేము అంగీకరించమని చెప్పేసి. ఇంకా పెద్ద మాట అన్నారు, నేను పగలగొట్టమని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చెప్తే మేము పగలగొట్టు కాదు, మేము ముందే పగలగొడుతున్నాం. ఇది మేము ప్రసక్తి అని చెప్పేసి అని అప్పుడు వ్యతిరేకిస్తాం, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల నష్టం వస్తుంది తప్ప ఇంకోటి కానీ కాదు. దీన్ని తక్షణం ఉపసంహరించుకొని కోరుతా ఉన్నాం. దీన్ని ఉపసంహరించుకోపోగా వాళ్ళకి ఇంకా రాయితీలు కల్పించడానికి సహాయం చేస్తున్నారు. ఇలాంటి నిలువు దోపిడీ చేసేటువంటి పద్ధతి వస్తున్నప్పుడు చంద్రబాబు ఎవరికైనా వదిలిపెట్టండి. మిగిలిన రాష్ట్రాల్లో వాళ్ళకి షాక్లే. చంద్రబాబు నాయుడికి విద్యుత్ షాక్ ఉంది కదా. చంద్రబాబు నాయుడు విద్యుత్ షాక్ వల్లే కదా ఆయన ఓడిపోయింది 2004లో. 2002 స్టార్ట్ అయినటువంటి విద్యుత్ ఉద్యమం 9 వామపక్ష పార్టీలు కలిపి విద్యుత్ ఉద్యమం పైన, విద్యుత్ సంస్కరణ పైన పోరాటం సాగించింది. దాని ఫలితంగా బషీర్బాగ్లో 3 చనిపోయారు. దాని ఫలితంగా గవర్నమెంట్ పోగొట్టుకున్నాడు. ఒక షాక్ తిరిగినాడు కదా, పరువు పోగొట్టుకున్నాడు కదా, ఉద్యోగం పోయింది కదా. మన దేంజోలికి ఎందుకు పోతున్నాడు? కరెంటు జోలికి పోబాకయా, నీకు షాక్ కొడుతుందని చెప్తున్నావు. ఒకసారి షాక్ కొడితే 10 ఏళ్ళ పాటు బయట ఉంటుంది, చేతి కట్లు కట్టుకొని. ఇప్పుడు మళ్ళీ షాక్ తిన్నామంటే ఇంకేం కనపడవు, సాధ్యం కాదు. నువ్వేమో నమ్ముకుంటున్నావు? మోడీని నమ్ముకుంటున్నావు. మోడీ ఎవరు నమ్ముకుంటున్నాడు? అదాన్ని నమ్ముకుంటున్నాడు. అదాన్ని నమ్ముకున్నటువంటి వాడు ఈ ప్రతిపాదన పెడుతున్నాడు, ఆయన అంగీకరిస్తున్నాడు. మీ ప్రాంతంలో ఏంటి? జనం మాట వింటే బతుకుతావు, లేదు ఆయన అంటే మోడీ మాట వినకపోతే, అదాని మాట వినకపోతే మనం ఇప్పుడే జైలు పెడతాడు, ఆయన అనుమానం ఉంది. ఇది ఇరకాట్లో ఉన్నావు. అయితే రాజకీయ స్పష్టత ఉండాలా. నీకు ప్రజలు కావాలా, మోడీ కావాలా? ప్రజలు కావాలా, అదాని కావాలా? తెలుసుకోండి. ప్రజలు కావాల్సి అంటే ఈ స్మార్ట్ మీటర్స్ తక్షణం రద్దు చేయండి. నాకు ప్రజల సంబంధం లేదు, నేను ఎట్లా కొనుగోలు చేసుకుంటాను, నా ఇష్టం చేసుకుంటాను. నాకు అదాని, హోమ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టర్ ఉంటే చాలు మాకు అనుకుంటున్నారు. అంటే అమిత్ షాను మోడీ ఉంటే సరిపోతుందా? ఈ ప్రజానికి అవసరం లేదా? తక్షణం చెప్తా ఉన్నాం, ఇది కేవలం ఒక వామపక్ష ఉద్యమే కాదు, ప్రజాస్వామ్య మోదలందరూ కూడా తిరగబడతా ఉన్నారు, ప్రజలందరూ తిరగబడుతున్నారు. దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. పోరాటం సాగిసి తీరుతాం. ఎక్కడ కనిపిస్తే మీటర్లు బద్దలు కొట్టండి, జైల్లో నింపుదాం, ఎంతమంది రీసెర్చ్ చేసుకొని మాకు అభ్యంతరంలో. అంతేగాని ఇది అంగీకరిస్తే ప్రజలకు ఉరితాడవుతుంది, తిరస్కరిస్తే ప్రజలు బాగుపడతారు, ప్రభుత్వం బాగుపడుతుంది. లేదంటే ప్రభుత్వం మాత్రం ఉరితాడు వేసుకోవాల్సి వస్తుంది. ప్రజానికి ఉరితాడు ఎందుకు వేసుకుంటారు? ప్రభుత్వానికి ఉరితాడేస్తారు. ఇది హెచ్చరిక. ఇప్పుడే చెప్తా ఉన్నాం, తక్షణం ఈ స్మార్ట్ మీటర్ల భ్రమ నుంచి బయటపడండి, ప్రజానీకాన్ని చూడండి, లేకపోతే 2వ విద్యుత్ షాక్కు మీరు గురవుతారని ప్రశ్న హెచ్చరిస్తా ఉన్నా. రేణిగుంట గంగమ్మ జాతరలో భాగంగా గరిగ ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రేణిగుంట పట్టణంలో గ్రామ దేవతగా వెలిసిన గంగమ్మ తల్లికి గంగ జాతర మహోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. సోమవారం అమ్మవారికి ప్రతిరూపమైన గరిగను అలంకరించి అమ్మవారికి అత్తవారిల్లైన గ్రామ చాకలి విశేష అలంకరణలో తలపై గరిగను పెట్టుకుని డప్పుల దరువులు, పంబడి వాయిద్యాల నడుమ పట్టణంలోని ప్రతి వీధిలో ఊరేగించారు. అడుగడుగున భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించి కొబ్బరికాయలు సమర్పించారు. మంగళవారం ప్రధానంగా జరగనున్న గంగ జాతర మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. అధిక సంఖ్యలో మంగళవారం ఆలయ ఆవరణంలో పొంగళ్లు పెట్టేందుకు భక్తులు విచ్చేశారు. దానికి అనుగుణంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. రేణిగుంట పోలీస్ అధికారుల సహకారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను కమిటీ సభ్యులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సోలా మల్లికార్జున్ రెడ్డి, సదాశివరెడ్డి, జ్యోతినారాయణ, ఉమేష్, ముదిరాజ్, విఆర్ రావణ, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్తో పాటు ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవన్సీ, డీఆర్ఓ నరసింహులు, లీగల్ సెల్ డెప్యూటీ కలెక్టర్ రోజ్మ్యాన్ తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదులో సిబ్బంది రసీదులను అందించారు. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 108, సివిల్ సప్లై 1, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 5, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 10, పోలీసు శాఖ 14, పంచాయతీరాజ్ 16, రూరల్ పావర్టీకి 3, రూరల్ డెవలప్మెంట్కు 7, స్కూల్ ఎడ్యుకేషన్ 8, ఏపీఎస్డబ్ల్యూఆర్ఐఈఎస్ కు సంబంధించి 2, ఏపీఎస్ఆర్టీసీకి 1, మెడికల్ ఎడ్యుకేషన్ 1, హౌసింగ్ 1, ఏపీఎస్పీడీసీఎల్కు 2, నేషనల్ హైవేకు సంబంధించి 1, పబ్లిక్ హెల్త్ 2, టీటీడీకి 1, స్కిల్ డెవలప్మెంట్ 1, అనిమల్ హస్బెండరీ 1, వాటర్ రిసోర్స్కు సంబంధించి 1, బీసీ వెల్ఫేర్కు సంబంధించి 1, ఫిషరీస్ 1, వెరసి మొత్తం 188 వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 38 వినతులు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా సుమారు 13 మంది తమ సమస్యలను తెలపగా 25 మంది నేరుగా వచ్చి వినతులను సమర్పించారు. కాగా డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, శైలజాలు తమ వార్డులో సమస్యలను పరిష్కరించాలని కోరారు. కనకభూషణ్ లేఅవుట్ నందు కుక్కల బెడద ఎక్కువగా ఉందని, గొల్లవాని గుంటలో డ్రైనేజీ కాలువలు ఒక లెవెల్ లేకుండా నిర్మించడంతో వర్షపు నీరు ఆగిపోతుందని, నూతనంగా రోడ్లు ఏర్పాటు చేయాలని, రాయలవారి వీధిలో డ్రైనేజీ బ్లాక్ అవుతుందని పరిష్కరించాలని, వరదరాజనగర్ మొదట్లో ఉన్న దిమ్మె వద్ద చెత్త వేస్తున్నారని తొలగించాలని, చెట్టు కొమ్మలు తొలగించాలని, గొల్లవాని గుంటలో రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని పరిష్కరించాలని, సుబ్బారెడ్డి నగర్ 2వ లైన్లో రోడ్డు మరమ్మతులు చేయాలని, జబ్బార్ లేఅవుట్ నందు పార్క్ ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని అడ్డుకోవాలని, బైరాగపట్టెల్లోని కాలువల్లో మురుగు తొలగించాలని, కేశవైన గుంటలో నూతన డ్రైనేజీ కాలువలు, రోడ్లు నిర్మించాలని, లక్ష్మీపురం కొడలిలో శంకరంబాడి విగ్రహంకు నిచ్చెన సుందరీకరణ చేయాలని, రైల్వే స్టేషన్ వద్ద ఫుట్పాత్లు, టాక్సీలు, ఆటోలు వ్యాపారస్తులు ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారని నియంత్రించాలని కోరారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, డీసీపీ ఖాన్, వెటనరీ ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ వారి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కృషి చేస్తానని చిత్తూరు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తవనంపల్లి తహసీల్దార్ సుధాకర్ తెలిపారు. చిత్తూరు రెవెన్యూ భవనం నందు జరిగిన రెవెన్యూ అసోసియేషన్ ఎన్నికల ముందు
ఆయన రెండవసారి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తవనంపల్లి తహసీల్దార్ ఆఫీసులో ఉద్యోగులు ఆయనను కలిసి అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు అందరూ ఏకతాటిపై నిలిచి ఐక్యతను చాటారని అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా యంత్రాంగానికి మధ్యన వారధిగా నిలిచి రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. జిల్లాకు మంచి పేరు తీసుకురావడానికి ఉద్యోగుల యొక్క పనితీరును ప్రామాణికంగా నిర్ణయించి వారి యొక్క పనితీరును పెంపొందించడానికి కృషి చేస్తానని తెలిపారు. వచ్చే నెలలో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలో క్రీడా పోటీలు జరగనున్నాయని, ఇందులో చిత్తూరు జిల్లా పేరు నిలబెట్టడానికి రెవెన్యూ ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తిని నింపి ఇంతకు ముందులా మరిన్ని పథకాలను కైవసం చేసుకుంటామని ఆయన వివరించారు. అందరికీ నమస్కారం. నిన్న ఆదివారం రోజు చిత్తూరు జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్కి సంబంధించి 3 సంవత్సరాల కాలానికి ఎన్నికలు జరగడం జరిగింది. ఈ ఎన్నికలు నిర్వహించే దానికోసం అన్నమయ్య జిల్లా నుంచి ఎన్నికల అధికారిగా అన్నమయ్య జిల్లా యొక్క రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన నరసింహకుమార్ గారు, అదేవిధంగా సహాయ ఎన్నికల అధికారిగా బాబ్జీ గారు వ్యవహరించడం జరిగింది. మనకు చిత్తూరు జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్కి సంబంధించి 16 ఆఫీస్ బేరర్ పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. ఈ 16కి గాను 16 మన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే మన రెవెన్యూ ఉద్యోగులందరి సహాయ సహకారాలతో 16 నామినేషన్లు కూడా ఎటువంటి ఆపోజిట్ మన నామినేషన్ లేకుండా, మరొక నామినేషను లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీన్ని బట్టి మన రెవెన్యూ ఉద్యోగుల యొక్క ఐక్యత మీరందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ, జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెవెన్యూ ఉద్యోగులందరూ ఏకతాటిపై నిలిచి నాకు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శిగా నియమించడం జరిగింది. దీనికి సంబంధించి అటు అసోసియేషన్కు ఇటు జిల్లా యంత్రాంగానికి మధ్యన వారధిగా నిలుపుకుంటూ రెవెన్యూ ఉద్యోగుల యొక్క సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ, అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి మంచి పేరు తీసుకురావడానికి రెవెన్యూ ఉద్యోగుల యొక్క పనితీరుని ప్రామాణికంగా నిర్ణయించి వారి యొక్క పనితీరుని పెంపొందించేందుకు మరియు జిల్లాకి మంచి పేరు తేవడానికి కృషి చేస్తానని చెప్తూ, రాబోయే రోజుల్లో అనంతపురం జిల్లాలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్కి సంబంధించి క్రీడా కార్యక్రమం జరగబోతా ఉంది. రాబోయేటటువంటి క్రీడా సమరంలో కూడా చిత్తూరు జిల్లా యొక్క పేరుని నిలపడానికి చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి రెవెన్యూ ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తిని నింపి ఇదివరకట్లాగానే రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మన రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా అంటే స్పోర్ట్స్కి పెట్టింది పేరు. ఆ విధంగా మన చిత్తూరు జిల్లా ఉద్యోగులందరూ కూడా కలిసి ఏ విధంగా అయితే నిన్న ఏకతాటిపై నిలిచామో అదేవిధంగా మన యొక్క క్రీడా స్ఫూర్తిని నింపి క్రీడా స్ఫూర్తితో ఇదివరకట్లాగానే మరిన్ని కప్పులను గెలుచుకొని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా శాఖను ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగికి నా కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ రెవెన్యూ ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని ప్రధాన ధ్యేయంగా చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తిరుపతి జిల్లాలో ప్రతి నెల 15వ తేదీ వరకు కూటమి ప్రభుత్వం రేషన్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చి గత నెల 65,000 మందికి బియ్యం ఇవ్వకపోవడం దారుణమని సిపిఎం ఆధ్వర్యంలో పౌర సరఫరాల అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ ప్రతి నెల 10% అధికంగా బియ్యాన్ని దుకాణాలకు పంపుతామని పౌర సరఫరాల అధికారి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు తిరుపతి నగర కార్యదర్శి వేణుగోపాల్, లక్ష్మి, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 15వ తేదీ వరకు అందరికీ కూడా బియ్యం ఇస్తామని చెప్పి చాలా గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఈరోజు చూస్తే 4వ తేదీ 5వ తేదీకే రేషన్ షాపుల దగ్గరకు పోయిన కార్డుదారులకి నో స్టాక్ బోర్డులని రేషన్ బియ్యం అయిపోయినాయని చెప్పేసి చెప్తున్నారు. పోయిన నెలలో
ఈ జిల్లాలో దాదాపు 65,000 కార్డుదారులకి బియ్యం అందకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ కనీసం ఈ బియ్యం కూడా అందించకుండా ఆ బియ్యం తీసుకునే పేదవాళ్ళ పట్ల కొట్టడం ఈ ప్రభుత్వ పరం అయిపోయింది. ఈ ప్రభుత్వానికి ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది. మాట ఎందుకు చెప్పాలా, లేకపోతే ఈరోజు ఎందుకు ఈ రకంగా వ్యవహరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. డిఎస్ఓ గారు ఈ నెలలో అందరికీ అదనంగా 10% రేషన్ ఇస్తామని చెప్పారు. అది ఇవ్వాల. ఈరోజు ఇప్పటికే అనేక షాపుల్లో రేషన్ అయిపోయిందని చెప్పి రేషన్ కార్డుదారులు ఆఫీస్ చుట్టూ తిరుక్కొని అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ కార్యాలయాలు పనిచేయడం లేదు, అడిగే నాదులు లేడు, తనిఖీ చేసే పరిస్థితి లేదు. రేషన్ షాపులు పోయి కొలతలు సక్రంగా ఇస్తున్నారా లేదా చూసే నాదులు లేడు. అంతా కూడా చాలా దుర్మార్గంగా ఈ రేషన్ బియ్యం ఇచ్చే బియ్యం పట్ల కూడా వ్యవహరిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. వెంటనే ఈ జిల్లాలో ఈరోజు మొత్తం కూడా అందరికీ రేషన్ బియ్యం అందేటట్టుగా చర్యలు తీసుకోకపోతే మొత్తం అన్ని రేషన్ షాపుల దగ్గర పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ముట్టడి చేయాల్సి వస్తుంది. ఈ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ డిఎస్ఓ బాధ్యతగా వ్యవహరించడం లేదు. పై అధికారులు చెప్పిన మాట ప్రకారం అందరూ కూడా ఆదేశాలు తీసుకొని 10% రేషన్ బియ్యం ఇచ్చి ప్రతి కార్డుదారుడికి బియ్యం ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ బియ్యం ఆధారపడే రోజు కూలి చేసుకునేవాళ్ళు ఈరోజు డక్కిలి మండలంలో చాలా వెనకబడిపోయిన మండలం. ఆ మండలంలో ముఖ్యంగా గిరిజనులు ఎక్కువ శాతం ఉన్న మండలంలో 20% మందికి కార్డులు అందల. దాదాపు అట్లా 11 మండలాల్లో 20% మందికి అందలేదు కార్డులు. 65,000 కార్డులు అంటే చిన్న విషయం కాదు. ఈరోజు లక్షల టన్నులు మిగుల్చుకొని పేదల పట్ల కొట్టి మిగుల్చుకుంటుంది ఈ యొక్క ప్రభుత్వం. మేము చెప్తున్నాం, ఈ నెల ఇకపోతే పెన్షన్ మరుసటి నెల ఇస్తున్నారు, కానీ రేషన్ బియ్యం ఈ నెలకి ఇకపోతే నెక్స్ట్ మంత్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేకుండా ఈరోజు చాలా దుర్మార్గం జరుగుతూ ఉంది. అందువల్ల దీన్ని ఈరోజు సిపిఎం పార్టీ నిరసిస్తూ ఉంది. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రేషన్ కార్డుదారులందరూ కూడా హక్కుగా వెళ్ళి రేషన్ షాప్ అడగండి, నిలదీయండి, లేకపోతే మొత్తం ఫిర్యాదు చేయండి, సిపిఎం పార్టీ దృష్టికి తీసుకురండి. మేము ఈ సమస్య మీకు అండగా ఉంటామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. రష్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మహానగరాలలో మాత్రమే నిర్వహించగలిగే ఈ శస్త్రచికిత్సను తిరుపతి రష్ హాస్పిటల్లో డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో డాక్టర్లు విజయవంతంగా నిర్వహించారు. తిరుత్తనికి చెందిన ప్రమిళ అనే మహిళ కడుపు నొప్పితో బాధపడుతుంది. వివిధ పరీక్షల ద్వారా పిత్తాశయంలో రాళ్లు ఉందని, కామన్ బైల్ డక్ సిబిడి ద్వారా లీక్ అయి పొట్ట నిండిపోయే సమస్యతో బాధపడుతుందని గ్రహించిన వైద్యులు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ చందన్ కుమార్, డాక్టర్ పవన్, డాక్టర్ తేజశ్రీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కడుపు నొప్పితో 3 ఏళ్ళ నుంచి చాలా హాస్పిటల్ తిరిగా. ఎన్ని హాస్పిటల్ పాసింగ్? 3 ఏళ్ళకి చాలా హాస్పిటల్ చూశారు. తమిళనాడు నుంచి వచ్చారు, చాలా హాస్పిటల్ చూశారు. అందులో ఇక్కడ వచ్చిన తర్వాత గాల్ బ్లాడర్ స్టోన్స్ అన్నమాట, పిత్తాశయంలో రాళ్ళు ఉన్నాయి. ఆ పిత్తాశయం రాళ్ళు కూడా కిందికి దిగిన తర్వాత ముందు 4వ రాయి మెడికల్ గ్యాస్ట్రాంటాలజీ వాళ్ళు గ్యాస్ట్రాంటాల్ తీసేసారు. ఈఆర్సీ పెన్ కూడా తీసిన తర్వాత మాలో 3 వారాలకి పిత్తాశయంని ల్యాప్రోస్కోపీ దాకా తీయడం మొదలెట్టారు. ల్యాప్రోస్కోపీ హార్మోన్స్ కాదు. ల్యాప్రోస్కోపీ చేసినప్పుడు చూస్తే ఏంటంటే అక్కడ సిబిడి అంటే పిత్తాశయంలో ట్యూబ్లో రంధ్రం పడి పిత్తం కారుతుంది. అందువల్ల పెయిన్ బాగా ఎక్కువ వచ్చింది. అంటే సిబిడి నుంచి అంటే కామన్ బెల్ట్ దాని నుంచి కారుతుంది. తర్వాత మేము ఏం చేసామంటే దాన్ని తీసుకొని అంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ తీసేయాలి, కానీ అక్కడ పిత్తనాళం బాగాలేదు కాబట్టి దాన్ని ఓపెన్ చేయాల్సి ఉండేది. కోత పెట్టి తీయాల్సి ఉండేది. కానీ ఆ సిబిడిని కూడా ల్యాప్రోస్కోపీతోనే రిపేర్ చేసాం. ఆ రిపేర్ చేయడం వల్ల ఈ పేషెంట్ 3 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోయింది. కోత కుట్లేం లేదు, ల్యాప్రోస్కోపీ అందులో హార్మోనిక్ వాడడం వల్ల 3 రోజులు ఇంటికి వెళ్ళాడు. లేదండి ఈ పేషెంట్ మామూలుగా కోత పెట్టి అది పిత్తం కారుతూ మామూలుగా బాగా ఎక్కువ లేట్ అయ్యింది. ఇది దీనికి కొంచెం అరుగు అనమాట. పిత్తనాళం కారడం లీక్ పిస్ట్లా అది ల్యాప్రోస్కోప్తో చేయడం ఇది కొంచెం అరుగు. దాంతో ఇక్కడ చేయడం ఫస్ట్ టైం.
దానికోసమని ఇది మీకు మీడియాకి తీసుకోవాలి. దీనికంతా మా టీం డాక్టర్ చందన్, మా అనస్థిస్ట్ డాక్టర్ పవన్ కుమార్, తేజవతి మేడం గారు, మీ అందరూ టీం వర్క్ చేశారు. కాబట్టి 3-4 ఏళ్ళుగా దొరకని దేశం అన్ని రాష్ట్రాలు తిరుగుతుంది. పేషెంట్ హాస్పిటల్కి వచ్చారు. ఇవిడికి పచ్చకామరలతో వచ్చారు. ఇవిడికి ఫిస్టులా ఉండింది. దాన్ని మేము లాప్రోస్కోపిక్ ద్వారా శస్త్రచికిత్స చేసాం. చాలా అరుదైన శస్త్రచికిత్స ఇది. అంటే మామూలుగా అంటే రికవరీ చాలా లేట్ అవుతుంది వీళ్ళలో, కానీ పేషెంట్ చాలా తొందరగా రికవరీ అయ్యారు. చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళారు. చక్కగా ఇప్పుడు మళ్ళీ పోస్ట్ ఆఫ్ ఫాలోఅప్ మా దగ్గరకు వచ్చారు. పేషెంట్ అయితే ఇప్పుడు నార్మల్గా చక్కగా ఉన్నారు. పోస్ట్ ఆఫ్ స్కాన్ కూడా చేశాము. అన్నింటిలో కూడా నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇప్పుడు రష్ హాస్పిటల్కి వస్తే బాగుండదు, రావాళ్ళు ఆరోగ్యం బాగుండదు సార్. సార్ వాళ్ళంతా నాకు ఇది చేసినారు, బాగుండదు. ఇప్పుడు ఎక్కడెక్కడ తిరిగారు మీరు? నా చంద్రగిరి సార్. ఎక్కడెక్కడ వేరే చెన్నైకి తిరిగారు? పోలేదు సార్, తిరుత్తన్లో చూసినాము. 3 ఏళ్ళుగా చూసినాం సార్. ఆడ కూడా బాగా అవ్వలేదు. ఇక్కడికి వచ్చినాక మాకు బాగుండదు. వాళ్ళు సార్ వాళ్ళు చేసినారు 3. తమిళనాడు. అవును సార్, నాది చంద్రగిరి సార్. మా అత్తగారు ఊరు, పాప వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అంతా అది. అల్సర్గా ఉండింది. 3 ఏళ్ళుగా ఇబ్బంది పడినాము. రష్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇప్పుడు బాగుండదు. సార్ వాళ్ళంతా నాకు హెల్ప్ చేసి బాగా చేసినారు. బాగుండాం సార్. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఈ నెల ఆగస్టు 12వ తేదీన తలపెట్టిన తిరుపతి పర్యటన మహాసభలను విజయవంతం చేయాలని బీజేపీ నేతలు సామంతి శ్రీనివాస్, కోలా ఆనంద్, అజయ్ కుమార్ తదితరులు ఓ ప్రైవేటు హోటల్లో మీడియా ముందు పిలుపునిచ్చారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా ఇటీవలే బాధ్యతలు చేపట్టినటువంటి పివిఎన్ మాధవ్ గారు, మాజీ ఎమ్మెల్సీ, మొదటి నుంచి మాతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క మూల సిద్ధాంతాలు మొదటి నుంచి కూడా ఒక స్వయం సేవక్గా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడుగా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్న పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి పివిఎన్ మాధవ్ గారు. రాజుగా జరిగేది అనుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి మాధవ్ గారి యొక్క ఎంపిక జరిగిందనే విషయాన్ని మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మరి మాధవ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా పర్యటనను దేవుని గడప కడప జిల్లా నుంచి వారు పర్యటన ప్రారంభించడం జరిగింది. ఆ రకంగా రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా పూర్తి చేసుకుని మొదటి విడత వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అపాయింట్మెంటు రావడము, వారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని విస్తరించడం, ప్రజలను పార్టీ వైపు ఆకర్షితులు చేయడానికి అవసరమైనటువంటి దిశానిర్దేశం వారి నుంచి మాధవ్ గారికి లభించింది. రెండవ విడతగా నిన్న అన్నమయ్య జిల్లా, ఈరోజు చిత్తూరు జిల్లా, రేపు ఉదయం తిరుపతి జిల్లాకి సారథ్యం పేరుతోటి మాధవ్ గారు తిరుపతి జిల్లాలో అధికారికంగా పర్యటించబోతున్నారు. మరి ఆ పర్యటన యొక్క వివరాలను మీ ముందుంచేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ పత్రికా విలేకరుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల యొక్క వారసులు, దాని యొక్క హక్కుదారు ఎవరంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నటువంటి నిధుల ప్రగతి యొక్క హక్కుదారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని సగర్వంగా చెప్పేటువంటి ప్రయత్నమే ఈ సారథ్యం. రానున్నటువంటి స్థానిక ఎన్నికల నుంచి ప్రతి కార్యకర్తను ప్రజాప్రతినిధిగా తీసుకెళ్లేందుకు తీసుకున్న సంకల్పమే ఈ సారథ్యం. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మాకు భారతీయ జనతా పార్టీలో ఏదో పబ్లిక్ మీటింగ్ లాగా జనాలను గ్యాదర్ చేసుకొని తోలుకొచ్చే కార్యక్రమం కాదు ఇది. ఇది పూర్తిగా పార్టీలో సభ్యత్వం ఉన్నటువంటి నాయకులే మాత్రమే ఈ కార్యక్రమంలో రేపు పాల్గొంటున్నారు. అది కూడా బూత్ కమిటీ నుంచి, బూత్ కమిటీ సభ్యులు దగ్గర 2200 బూతులు ఉన్నాయి మాకు. వాటికి సంబంధించి కమిటీలు ఉన్నాయి.
వాటికి సంబంధించిన వారు 7 అసెంబ్లీలు 47 మండలాలు ఉన్నాయి. అదే రకంగా మరి 1,50,000 సాధారణ సభ్యత్వం కలిగినటువంటి వారు ఉన్నారు ఈ యొక్క జిల్లాలో మాత్రం. వీళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా ఇట్లా కరపత్రం ద్వారా వెళ్ళి ఆయా నియోజకవర్గాల్లో ఆయా బూత్ స్థాయిలో కూడా ఆయా మండలాల్లో కూడా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం చేయడం జరిగింది. కరపత్రం వెళ్ళింది ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడి దగ్గరికి. ఇట్లా మరి పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులైనాక 12వ తారీఖున తిరుపతిలో జరిగేటటువంటి మన ఎక్కడైతే లీలామహల్ సర్కిల్ నుంచి అక్కడ నుంచి దేవేంద్ర థియేటరు, మున్సిపల్ ఆఫీసు, మరి తొడా ఆఫీస్ పక్కన ఉన్న కచ్చపి ఆడిటోరియం వరకు కూడా బై వాక్ అంటే పాదయాత్రగా నడుచుకొని వచ్చి వేల మంది కార్యకర్తలతో మేము నడుచుకొని అక్కడ నుంచి కచ్చపి ఆడిటోరియంకి వచ్చి కచ్చపి ఆడిటోరియంలో బహిరంగ సభ ఉంటుంది. రేపు ఆ యొక్క ర్యాలీ కూడా 10 గంటలకు ప్రారంభమవుతుంది. 11 గంటలకి కచ్చపి ఆడిటోరియం చేరుకుంటాము. అక్కడ బహిరంగ సభ 2 దాకా ఉంటుంది. కాబట్టి వచ్చేటట్టు ప్రతి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి త్వరితగత అంటే 9 గంటలకే లీలామహల్ సర్కిల్ చేరుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మనం పాదయాత్రగా మరి కచ్చపి ఆడిటోరియం వరకు వస్తున్నాం. కాబట్టి అందరూ అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని తరువాత అక్కడే భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చేటువంటి నాయకులు, కార్యకర్తలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, మండలాల నుంచి, వారు గ్రామాల నుంచి, వారి బూత్ నుంచి వచ్చినట్టు అందరూ కూడా తిరుగు ప్రయాణం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమము దగ్గర 5,000 మందితో మేము రేపు ప్లాన్ చేస్తున్నాము. 5,000 మంది తక్కువ కాకుండా ఈ యొక్క ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీ పూర్తిగా కాషాయమయంతో, కాషాయ జెండాతో అక్కడ నుంచి మొత్తం ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్త చేతిలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఉంటుంది. ఈ కాషాయ జెండాతో ప్రతి ఒక్కరు కూడా మరి భారత్ మాత నినాదాలతో, అదే రకంగా భారతీయ జనతా పార్టీ యొక్క స్లోగన్స్తో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి జిల్లాలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో దిగ్విజయంగా ఘనంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా భారీ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అదే స్థాయిలో కూడా తిరుపతి ఎక్కడా తగ్గకుండా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున మా నాయకులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతుంది. మీ అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం కూడా ప్రజలకు అంటే ఈ వార్త ఇంకా తెలిసే విధంగా ఇట్లా పత్రికల ద్వారా, మీడియా ద్వారా, మీ అందరి ద్వారా కూడా మా నాయకులకి, కార్యకర్తలకు అందరూ కూడా ఈ జిల్లా అంతా కూడా తెలిసే విధంగా మీ ద్వారా ఈ యొక్క సమావేశాన్ని ఇప్పుడు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని మరి తెలిసే విధంగా ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో శ్రీవారి భక్తులపై ఆటో డ్రైవర్ల దాడులు పెరుగుతున్నాయని, వీరిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు వినతి పత్రం సమర్పించారు. నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాసానంద సరస్వతి. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాం. ప్రపంచ హిందువుల పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక నిలయం, భక్తుల తీర్థక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి స్వామివారి దర్శనం కోసం ఎన్నో వందల కిలోమీటర్ల నుండి ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో అష్ట కష్టాలు పడి స్వామి దర్శనానికి లక్షలాది మంది భక్తులు వచ్చి హుండీలో కానుకలు వేయబట్టి, అలాగే భక్తులు రావడం వలన ఈరోజు తిరుపతి, తిరుమల ఇవన్నీ అభివృద్ధి చెందాయనే విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అది మర్చిపోయి వచ్చినటువంటి భక్తులని తిరుపతిలో మరి ఆటో మాఫియా ఇక్కడ కొనసాగుతూ ఉన్నది. గతంలో ఓంకార పైన, నా పైన కూడా జులుం ప్రదర్శించి చాలా తప్పుడుగా వ్యవహరించారు. గతంలో మేము ఆ రోజు పోలీస్ కంప్లైంట్ కూడా 100కి ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది. అటువంటిది ఈరోజు భక్తులు వస్తే వాళ్ళ మీద పైశాచికమైన దాడి చేస్తారా? ఈ ఆటో మాఫియా సమీర్ అనేటువంటి ఒక ముస్లిం వ్యక్తి, ఆయన పక్కనుండేటువంటి మరికొంతమంది సహకారాన్ని తీసుకొని ఎంత ఘోరాతి ఘోరం భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు గుండెలు పగులుతూ ఉన్నాయి. స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి మీ అందరూ కూడా భయభ్రాంతులు గురి చేసి మీరు అడిగినదంతా దందాలాగా మీరు ఎంత అడిగితే అంత ఇస్తే పర్వాలేదు, లేకపోతే వారి మీద భౌతిక దాడులు, ఎంత పిడిగుద్దులు గుద్ది రక్తాలు కారేటట్లుగా
స్త్రీలను చూడకుండా, భక్తులను చూడకుండా, శ్రీవారి సేవకులను చూడకుండా దోపిడీకి పాల్పడుతున్నటువంటి ఈ అక్రమ ఆటో దందాని ఖచ్చితంగా మరి టీటీడీ అధికారులు అలాగే కూటమి ప్రభుత్వం దయచేసి మేము కోరుతున్నాం. కోటి ఆశలు పెట్టుకుని ఉన్నారు ప్రతి భక్తుడు కూడా. ఒక పక్క తిరుమల తిరుపతి క్షేత్రంలో ప్రక్షాళన ప్రారంభిస్తున్నామని కూడా చంద్రబాబు నాయుడు గారు కోరడం, చెప్పడం మేము ఆనందిస్తూ ఉన్నాం. అయ్యా, ఇటువంటి తరుణంలో వీళ్ళందరూ కూడా బరితెగిస్తున్నారు. పాతకాలపు ఆలోచన వీరికి పోవడంలే, ఈ దుర్మార్గపు ఆలోచనలు వీరికి తగ్గడంలే. ప్రభుత్వానికి చెడ్డ పేరు, స్వామివారికి చెడ్డ పేరు, హిందుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇటువంటి ముస్లింలు ఎవరైతే ఆటో యూనియన్లో కొంతమంది ఉన్నారో, అలాగే ఎవరైతే ఆటో మాఫియాగా, ఒక బొంబాయిలో ఆటో యూనియన్ లేదు, ఆటో స్టాండ్ లేదు, ఢిల్లీలో లేదు, మెట్రోపాలిటన్ సిటీస్లో లేదు, కానీ తిరుమలలో పెట్టుకొని భక్తుల్ని మీరు భయభ్రాంతులు గురి చేసి భక్తులు రావడం మానేస్తే మీ ఆటోలు ఏమవ్వాలి, మీ వ్యాపారాలు ఏమవ్వాలి? భక్తులు రావడం మానేస్తే ఇక్కడ స్వామివారికి అనేక రకాల సేవలు ఇవన్నీ కూడా అవరోధం కాదా? కనీసం ఇంగిత జ్ఞానం లేదా? భక్తులు గౌరవించండి, భక్తుల్ని ప్రేమించండి, భక్తులకు సేవ చేయండి. తద్వారా మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. అది మర్చిపోయి భక్తుల మీద మీరు దాడులు చేసి ఆటో యూనియన్ ఎవరైతే ఉన్నారో చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అనేక రిపోర్ట్లు కూడా వీరి మీద క్రిమినల్ రిపోర్ట్లు ఉన్నవి. ఇంతకుముందు కూడా ఇటువంటి ప్రవర్తన చేశారు వీరు. కాబట్టి కఠినంగా శ్రీవారి సేవకుల మీద దాడి చేసినటువంటి ఒంగోలు భక్తులు వారిని పిడిగుద్దులు గుద్ది రక్తం కారేటట్టుగా హింసించి చిత్రహింసలు పెట్టి భౌతిక దాడులు చేశారు. వారిపైన కఠినంగా శిక్షించాలి. తక్షణమే ఇక్కడ ఉండేటువంటి అనాథరైజ్డ్ ఆటో స్టాండల్ని భక్తులు నడిచే ప్రాంతంలో, భక్తులు వెళ్ళే ప్రాంతంలో ఇటువంటి అనాథరైజ్డ్గా ఆ ఆటో స్టాండర్కి ఎటువంటి పెర్మిషన్ లేవు. అటువంటి పెర్మిషన్ లేని ఆటో స్టాండల్ని ఖచ్చితంగా తొలగించండి. ఇటువంటి దుర్మార్గులపైన కఠినమైన చర్యలు చేపట్టి శ్రీవారి మనోభావాలు, శ్రీవారి భక్తుల మనోభావాలు, హిందువుల మనోభావాలు, ఈ సమీర్ లాంటి దుర్మార్గుడికి ఖచ్చితంగా ముస్లింలకు ఏంటి పని అండి? ఇక్కడ మా తిరుమల భక్తులకి మీ ఏం పని? ఇక్కడ ఒక సమీర్ అనే వ్యక్తికి ఏం పని? ఇక్కడ మీరు ప్రోద్బలం చేసి ప్రేరేపించి మిగతా వాళ్ళతో దౌర్జన్యం చేస్తావా సమీర్? ఖచ్చితంగా ఇది క్షమించరాని నేరం. ఇటువంటి వ్యక్తుల మీద కఠినంగా శిక్షించి హిందుత్వానికి, స్వామివారి భక్తులకి మీరు న్యాయం చేయాలని మరీ కోరుతున్నాం. నమో వెంకటేశాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తిలో రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి రైతుల నుండి అర్జీలను స్వీకరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. డ్రైనేజీ కాలువలు, లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా చర్యలు చేపట్టి అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశం. తిరుపతి ఏపీ ఎస్పీ డీసీఎల్ కార్యాలయాన్ని ముట్టడించిన వామపక్ష నాయకులు. పేదలు, రైతుల రక్తాన్ని పీల్చేస్తున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందే. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ వారి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తా. చిత్తూరు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ నూతన ప్రధాన కార్యదర్శిగా తవడంపల్లి తహసీల్దార్ సుధాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.